నాకు చిన్న సందేహం ఉంది. హ్మ్. ఆడవాళ్ళు రుద్రాక్షలు ధరించకూడదు అని అంటారు కదా! ఎందుకని? ఇక్కడ ఒక్క మాట చెప్తానమ్మా. రుద్రాక్ష ధరించకూడదు అని ఎక్కడా లేదు శాస్త్రం. అదే ఇందాక నేను చెప్తున్నా. ప్రతి ఒక్కటి ఏంటంటే ఆడవాళ్ళు, మగవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు ఈ ఈ ఆధిక్యత ఏదైతే ఉందో, ఓ మాట చెప్పాలి అంటే స్త్రీ జాతికి మించిందైతే పురుష జాతి కాదు. నా దృష్టి ప్రకారం అయితే. ఇది నేను చెప్పడం కాదు, ధర్మరాజు చెప్పాడు. ఎలా చెప్పాడు అంటే, స్త్రీణా ద్విగుణమాహారో ఏసి బుద్ధిశ్చాపి చతుర్గుణం సాహసం షడ్గుణం చేయవ అని చెప్పి చెబుతున్నాడు ధర్మరాజు. ఎలా అంటే ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే 2 పాళ్ళు ఆహారం ఎక్కువ తింటారట, అంటే డబల్. బుద్ధిశ్చాపి చతుర్గుణం, బుద్ధి ఎట్లా ఉంటుంది? 4% ఉంటుంది ఎక్కువగా మగవాళ్ళ కంటే. తెలివితేటలు 4% ఎక్కువగా ఉంటుంది. సాహసం షడ్గుణం చేయవ, సాహసం ధైర్యం అనేది ఎన్ని పాళ్ళు ఉంటుంది? 6 పాళ్ళు ఎక్కువగా ఉంటుంది. అంటే 1:2, 1:4, 1:6. ఇంత శక్తివంతమైనటువంటి ఆడవాళ్ళని వాళ్ళు అది ధరించకూడదు, ఆ పూజ చేయకూడదు, ఈ పూజ చేయకూడదు. కొన్నిటికి మాత్రమే నియమాలు ఉన్నాయి ఆడవాళ్ళకి. ప్రతి ఒక్కదానికి నియమానికి దూరంగా ఉంచమని ఎక్కడా చెప్పాల. ఓ మాట చెప్పాలంటే పూర్వకాలంలో మగవాళ్లే కాదు, మునీశ్వరులలో ఆడవాళ్ళు కూడా ఉండేవాళ్ళు. ఆడవాళ్ళు కూడా తపస్సు చేసేవాళ్ళు తప్పనిసరిగా. సో ఈ ఆడవాళ్ళు తపస్సు చేసేటప్పుడు ఏం చేస్తారు మరి? ధారణ వాళ్ళు రుద్రాక్ష ధారణే కదా. ఎవరు చేసినా శివ ఐక్యం పొందాలనేదే ప్రతి ఒక్కరి కోరిక. అవునా? శివుణ్ణి దర్శించాలి, శివుడిలో ఐక్యం అయిపోవాలనేదే ప్రతి ఒక్కరి ఆకాంక్ష, చివరి కోరిక కూడా. కాబట్టి శివుడికి ఇష్టమైనటువంటి రుద్రాక్షమాల ధరించకుండా ఇంకో ఏదో మాల ధరిస్తాను, శివుడికి పూజ చేస్తాను అంటే ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది? మన ఇంట్లో దీన్ని పక్కింట్లో చేయగడుకున్నట్టు ఉంటుంది. అవునా? కాబట్టి రుద్రాక్షమాల ధారణకి ఏ రకమైనటువంటి ఇది లేదు. పంచముఖి రుద్రాక్ష ఏదైతే ఉందో అది అందరూ ధరించవచ్చు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. పంచముఖి రుద్రాక్ష అనేది ప్రతి ఒక్కరూ ధరించవచ్చు. మిగిలినవి ఏవైతే ఏకముఖి, ద్విముఖి, త్రిముఖి అంటే ముఖాలు ఉంటాయి, ఒక ముఖం, 2 ముఖాలు, 3 ముఖాలు, ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో అవి మాత్రం వేరే నియమాలు, నిష్టలు. అందులో ఇంకోటి ఏంటంటే ఆడవాళ్ళకు ఉండేటువంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి, నెలసరి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఋతుక్రమంలో ఆ సమయంలో రుద్రాక్ష ధారణ చేయడం ద్వారా వీళ్ళకు ఉండేటువంటి బాడీలో ఉండేటువంటి ఏదైతే నెగిటివ్ ఉంటుందో అదంతా కూడా వాటికి వస్తే మరలా వేసుకుంటే మరలా మనకి అవే నెగిటివ్ మన శరీరంలో ఉండిపోతుంటుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో రుద్రాక్ష ధారణ దూరంగా ఉంచమని చెప్తారు. నిజంగా అలాంటి నియమాలు పాటించగలిగితే తప్పనిసరిగా వేసుకోవచ్చు.